నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఐ కేమ్ ఫ్రమ్. మా ఫాదర్, వీఆర్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీ. మా ఫాదర్ 45 years బ్యాకే క్లాత్ బిజినెస్లో ఈజ్ ఇన్ టు దట్. మాకు 3 షోరూమ్స్ ఉన్నాయి. ఫ్రమ్ ద డే 1 నేను ఏసీ రూమ్లో కూర్చొని ఉండొచ్చు, బట్ ఐ హ్యావ్ చూజ్డ్ డిఫరెంట్ పాత్. నేను మీకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 3 లక్షలతో స్టార్ట్ చేశానన్న, నేను చెప్పాను మీకు. ఒక స్టోర్లో సక్సెస్ చేసి తర్వాత రెండో స్టోర్ మీద పెట్టాం. రెండో స్టోర్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది, చాలా అప్పులు అయిపోయినాను. ఆ టైంలో నేను మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చాను. ఐమ్ టాకింగ్ అబౌట్ 2014 స్టోరీ. రైట్. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు 4-5 ఫ్రీజర్స్ సెకండ్ హ్యాండ్లో పెట్టి, మిషన్స్ కూడా సెకండ్ హ్యాండ్ పర్చేస్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఏం తెలియక, దెర్ ఈజ్ ఎ మిషన్ కాల్డ్ పాస్టరైజర్, పాలు కాగబెట్టే మిషన్. అది వీ డోంట్ హ్యావ్ ఎ బడ్జెట్ ఫర్ పాస్టరైజర్ టెక్నాలజీ మాత్రం చూసుకోవచ్చు. పాస్టరైజర్ అంటే ఏంటి? ఒక డబుల్ వెజల్ ఉంటుంది. ఒక 2 వెజల్స్ మధ్యలో వాటర్ పోస్తారు, కింద నిప్పు పెడితే హీట్ వస్తే ఈ వాటర్ బాయిల్ అయ్యి, ఆ వాటర్ హీట్ వల్ల మిల్క్ బాయిల్ అవ్వాలి. అంటే అడుగు అంటకుండా, మేగడ కట్టకుండా. ఇది మీకు ఇరానీ చాయ్ అంటారు, ద సేమ్ టెక్నాలజీ, డబుల్ వాల్వ్. ఇది పాస్టరైజర్ పర్చేస్ చేసే కెపాసిటీ లేక హోమోజనైజర్ పర్చేస్ చేశాను సెకండ్ హ్యాండ్లో. అది కూడా 2 గంగాళాలు తీసుకొని, ఒక గంగాళానికి రెండో గంగాళానికి మధ్యలో వాటర్ పోసి, లోపల గంగాళంలో పాలు పోసి కాగబెట్టి తయారు చేసిన వ్యక్తిని నేను. అబ్బో, ఐఎమ్ ఏ పీజీ అండ్ పిహెచ్డి హోల్డర్ ఇన్ ఫార్మసీ. నా చదువుకి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేకుండా పనిచేశాను.